Hi, this is Priya. Welcome to Mighty Videos. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం నిర్ణయం. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు ఉన్నతాధికారులతో చర్చ. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స విమర్శలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ ఆరోపణ. పార్వతీపురంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్పీ కోచింగ్ ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల గిరిజనులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. భోజనం పెట్టడం జరుగుతుంది, మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ కోచింగ్ వల్ల వచ్చే గైడెన్స్ ఓన్లీ మీకు కొంచెం నాలెడ్జ్ ఇవ్వడం అది ఉంటుంది. బట్ యువర్ ఓన్ హార్డ్ వర్క్ మ్యాటర్స్ అలాట్. సో 80% మీకు కష్టం ఉండాలి. ఎందుకంటే బయట చాలా కాంపిటీషన్ ఉంది, చాలా కష్టంగా చాలా మంది కష్టపడి చదువుతారు. ఎన్నో నుంచో మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి అనౌన్స్ చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఇంకెక్కడా మొదలు పెట్టలేదు. ఎందుకంటే రాష్ట్రంలో మొదలు పెడుతున్నారు, కానీ మన ఐటీడీఏలో ముందుగా మనం మొదలు పెడితే బాగుంటుంది అని కలెక్టర్ గారితో పీఓ గారితో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఎందుకంటే ఇక్కడ ముందుగానే కోచింగ్ ఇస్తే మన పిల్లలకి బాగుంటుంది, వాళ్ళు కూడా కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ చూపించగలిగితే ఎక్కువ మంది ఈ డిఎస్సి ఇప్పుడు మన రాబోయే టీచర్ పోస్టులు కొట్టగలుగుతారు అని మాకు ఎక్కువ అభిప్రాయం, ఆశ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి 16,500 పోస్టులు ఏర్పాటు చేశారు, తీస్తున్నామని చెప్పారు. అయితే వాటికి ఏంటంటే ఈ 16,500 పోస్టులు కొట్టడానికి కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదు అని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రజలపై విద్యుత్ భారం, ఛార్జీల భారం మోపారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మన తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వాలు మారుతున్న కొన్ని గ్రామాల తలరాతలు ఇంకా మారడం లేదు. శివారు గ్రామాల్లో డోలీమోతలు కొనసాగడంపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే గర్భిణికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆమెను డోలి కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఈ గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు నానావస్థలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఐటీడీఏ నిధులతో సుమారుగా 2 కోట్లతో రోడ్డు సౌకర్యం కల్పించాలి అని గత ప్రభుత్వం ఎర్త్ వర్క్ చేసిందని తెలిపారు. ఎన్నికలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడి మళ్ళీ అక్కడ నిలిచిపోయాయన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో గత నెలలో కొత్తవాండ్ల శ్రీనివాసులు అనే వ్యక్తి బ్యాంక్ నుండి బంగారు నగలు విడిపించుకుని ఇంటికి తీసుకెళ్తూ ఉండగా దారి మధ్యలో కాపు కాసిన పీట్ల మహేష్, పీట్ల శిరీష్ ఇద్దరు చాకచక్యంగా స్కూటీ నుండి 132 గ్రాముల నగదు, 3,10,000 నగదు, 132 గ్రాముల నగలు, 3,10,000 నగదు కాజేశారు. అక్కడ 3 బంగారు ఆధార్ చేయడం మొత్తం 32 గ్రాములు బంగారాన్ని తీసుకొని మన స్కూటీలో పెట్టుకొని ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలో షాపింగ్ చేశాడు. అందరికీ తెలుసు, అటెన్షన్ డైవర్షన్ చేసే గ్యాంగ్ ఒకటి నెల్లూరు జిల్లాలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు దగ్గర కాపు తప్పుతారు. జస్ట్ వాళ్ళు కూడా మామూలుగా బ్యాంక్ వచ్చిన క్లయింట్ వాళ్ళే కూర్చొని ఉండి ఎవరైనా బంగారు కానీ లేదా డబ్బులు కానీ వాళ్ళంటే బైక్లో ఫాలో అవుతారు. అదేవిధంగా
ఈ కొత్త వాడపల్లి శ్రీనివాసులు దాదాపు 132 గ్రాములు బంగారు తీసుకొని తన స్థితిలో పెట్టుకుని వెళ్తుంటే అతను ఫాలో అయ్యి అతను షాపింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు తీసుకుని గమనించారు. అదేవిధంగా మాకు లో కూడా 2 కేసులు ఈ నెల 27/11/2020 కేసులు రాజంపేట మరో 2 కేసులు జరిగినాయి. ఈ విధంగా డబ్బులు తీసుకుని పోలీస్ వర్గం సందర్భంగా భక్తులు వెలిగించిన మార్గశిర పాడ్యమి దీపాలతో కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం కాంతులీనింది. తెల్లవారుజాము నుండే స్వయంభూ శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయానికి మహిళలు పోటెత్తారు. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పోలీస్ వర్గం పూజలు చేసి అరటి డొప్పల్లో పాడ్యమి దీపాలు వెలిగించి పాదగయ పుష్కరిణిలో మొదలుపెట్టారు. దీపదానాలు చేశారు. ఇక ఆలయంలో శ్రీ కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి వార్లకు అభిషేకాలు, పూజలు విశేషంగా జరిపారు. గత పదేళ్లుగా 13,000 రూపాయలు చాలని కనీస వేతనంతో ఇబ్బందులు పడుతున్నాము అని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని తమ వేతనాలను పెంచాలి అని, లేని పక్షంలో ఈ నెల 9 నుంచి సమ్మెబాట పడతాము అని పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు యూనియన్ నాయకులు, సభ్యులు కలిసి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కనకరావుకు సమ్మె నోటీసు పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు సురేష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాంబాబు, కరణం శ్రీనివాస్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కనీస వేతనం ఇంజనీరింగ్ కార్మికులకు దశాబ్దాలుగా చాలా అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకి కనీస వేతనం 13,000, ఇప్పుడు కనీస వేతనం 13,000 చెల్లిస్తున్నారు. దాని ద్వారా 10 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా తీవ్ర నష్టపోతున్నారు. ఇప్పుడు పెరుగుతున్న అత్యధిక నిత్యావసర ధరలు దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం 26,000 చేయాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 9/12/2024 తారీఖు నుంచి మేము సమ్మెకు దిగడానికి అన్ని మున్సిపాలిటీల నుంచి, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి కమిషనర్ వారికి 4 రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాలని తెలిసి కమిషనర్ వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ వారు స్పందించి ఆర్టీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగినదని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కమిటీని మేము దశాలుగా ముందుకు తీసుకెళ్ళి మా యూనియన్ తరఫు నుంచి మా ప్రధాన డిమాండ్లు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్పందించారు. పార్వతీపురం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 2 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను నిలువున ముంచిందన్నారు. 412.5 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తుంది. దీనివల్ల ప్రతి యూనిట్కి 0.92 పైసలు అదనపు భారం ప్రజలపై పడుతుంది అన్నటువంటిది వాళ్ళు చాలా క్లియర్గా నేను చెప్తున్నాం. ₹1 కూడా పెంచనని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికే కూటమి ప్రభుత్వం, అంటే మనం గతంలో కూడా వెళ్ళాలి. ఇది డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు పెంపు అన్నటువంటిది, ఈ అదనపు భారం 92 పైసలు యూనిట్కి అనేటువంటిది ప్రజల మీద పడుతుంది. 6,072,86 లక్షల ఛార్జ్ ఇప్పటికే ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ ఛార్జీలు అంటే గతంలో వేసింది 1.27 రూపాయలు, అంటే ₹1.27 అదనపు భారం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 0.92 పైసలు, అంటే మొత్తం చూసుకుంటే ఈరోజు 15,485.36 కోట్ల రూపాయల భారం ప్రజల మీద నమోదైంది. ఇవాళ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపంలో పడుతుంది. కాకినాడ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో మాలమహానాడు జాతీయ కమిటీ నాయకులు మూలే మేఘరాజు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గోవురాజు, బిజ్జ వెంకటేష్, గట్టు వెంకటస్వామి, గోపు తిరుపతయ్య, మూలే చంద్రశేఖర్, ఏటూరి వెంకటయ్య, కోట్ల కొండల్ తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం ఎస్డబ్ల్యూఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల కలికిరిలోని ఆర్ఆర్సీఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎయిడ్స్ అన్నది అంటువ్యాధి కాదు అని, అంటించుకునే వ్యాధి అని, అలాంటి వ్యాధులకు దూరంగా ఉంటూ ఎయిడ్స్, హెచ్ఐవి రహిత సమాజం కోసం ప్రతి యువత కృషి చేయాలి అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ అంజలిదేవి తెలిపారు. గాజువాక వినాయక నగర్ బుడా కాలనీలో గల శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర పంచాయతీ దేవస్థానంలో పోలీ పాడ్యమి సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు వెల్లూరి సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు వెల్లూరి మూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వయం పాకదానం చేశారు. పూజా కార్యక్రమంలో ఇతర అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మార్గశిర మాస భాగ్యమ మహాపరమృత్య గారే ఇవాళ సోమవారం విశేషమైన రోజు కాబట్టి భక్తులందరూ తెల్లవారుజామున 4 గంటల నుంచి తరలి వచ్చి ఉదయం 11 గంటల దాకా భక్తులందరూ కూడా విశేష అభిషేకములు, శాలిగ్రామదానం, దీపదాన, స్వయంపాకదానాలతో స్వామిని ధరించి దర్శప్రసాదం స్వీకరించి ధరించి స్వామి అనుగ్రహం పొంది విశాలాక్షి విశ్వేశ్వర స్వామి కృపకు పాత్రులు కాకలే కోరుతున్నాను. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం నిర్ణయం. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చ. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స విమర్శలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.